నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త మూవీ తాలూకా విశేషాలను తెలుసుకుందాం. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. మహానటి సీతారామం నుంచి రీసెంట్ హిట్ కొట్టిన లక్కీ భాస్కర్ వరకు ఆయన చేసిన ప్రతి ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ఆకాశంలో ఒక తార అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 వేసవి కాలంలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా దుల్కర్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్ పీపుల్స్ మీడియాలో ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది చెప్పిన పవర్ఫుల్ కథకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అడ్వాన్స్ కూడా అందినట్టు సమాచారం వినిపిస్తుంది. సంపత్ నంది మార్క్ కమర్షియల్ ఎలిమినేట్స్ తో కూడిన ఈ కథ దుల్కర్ ను బాగా నచ్చిందని సమాచారం. అయితే 2026 మార్చిలో పూర్తి స్థాయి స్క్రిప్ట్లు విన్న తర్వాతే ఈ సినిమాపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్లాస్ సినిమాలతో మెప్పించే దుల్కర్ మా చిత్రాల దర్శకుడైన సంపత్ నందితో కలిసి పనిచేయడం అనేది ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ అని చెప్పాలి. ఒకవేళ అంత సెట్ అయితే ఈ సినిమాతో దుల్కర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా దాటడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీనికోసం దుల్కర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నవీన్ చంద్ర, దివ్య పిల్తే ప్రధాన పాత్రలో నటించిన సైకాలజికల్ హర్రర్ మూవీ హానీ ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. పలాస 1978 వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోనే మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకాలజికల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఓవిఏ ఎంటర్టైన్మెంట్స్ బాన్సర్స్ పై రవి పిట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తుంది. ఇందులో దివి, రాజరావేంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా అజయ్ ఆరసడ్ సంగీతాన్ని అందించారు. నేటి తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లిప్స్ విడుదల చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడమే కాకుండా సామాజిక అంశాలను కూడా చర్చించబోతుందని తెలుస్తుంది. టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ మూవీలో డిజిటల్ టైట్స్ విషయంలో కూడా క్రేజ్ సంపాదించుకుంది. పోస్ట్ థియేటికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం. సైకలాజికల్ డెప్త్ మరియు హర్రర్ అంశాల సమావేశంగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకులకు భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. చాలా కాలానికి గబ్బర్ సింగ్ కాంబోలో రిపీట్ అవుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఉస్తాద్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా లేదా అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఇప్పటికే ఆయన ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చెప్పడం కష్టం. కానీ గతంలోనే పవన్ ఓ సినిమా ప్రకటించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. నేడు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఆటకెక్కిందని అనుకున్నారు. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. జైత్ర రామ్ మూవీస్ బ్యానర్ పై రామ్ తల్లూరి నిర్మాతగా వక్యాంతం వంశీ అందించిన కథతో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పవన్ కళ్యాణ్ మిత్రుడు రామ్ తల్లూరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ జైత్ర రామ మూవీస్ సంస్థపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా నా డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమైన పవర్ స్టార్ ఆశీస్సులతో ప్రేమతో ఆయన పేరు పెట్టిన బ్యానర్ పై మీద సినిమా చేస్తున్నాను అని రామ్ తల్లూరి ట్వీట్ చేశారు. సమ్మర్ నుండి ఈ సినిమా షూట్ కానుంది. ప్రస్తుతం రాజ్సబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది జూన్ లో రిలీజ్ అయిన కల్కి మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ కు 2000 కోట్ల సినిమాగా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,
దీపిక పదుకొనే కీలక పాత్రలో నటించారు. అయితే సెకండ్ పార్ట్ నుంచి దీపికను తప్పించారు మేకర్స్. అందుకు ఆమె పెట్టిన కండిషన్ అనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటే క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ 2 సినిమాలు సెట్లపై ఉన్నారు. ఇప్పటికే హను రాఘపుడి ఫౌజీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుండగా రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఏకకాలంలో ఈ 2 సినిమాల షూటింగ్ ను హ్యాండిల్ చేస్తున్న డాల్రింగ్ ఇప్పుడు కల్కి 2 కోసం కూడా డేట్స్ ఇచ్చాడనే న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ 2026 ఫిబ్రవరి నుంచి కొన్ని రోజులు కల్కి 2 కోసం కేటాయిస్తున్నారని తెలుస్తుంది. పార్ట్ 1 సమయంలోనే కొంతమేర షూటింగ్ చేసి పెట్టుకున్నారని నాగశ్విన్. కానీ ప్రెజెంట్ ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో కొన్ని రోజులు డేట్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. నిజానికి సెకండ్ పార్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం పట్టేలా ఉంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను ముందు షూట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఒకేసారి ప్రభాస్ 3 సినిమాల షూటింగ్ ఆ లుక్స్ ఎలా మెయింటైన్ చేస్తాడని ఈ విషయమే ఇక్కడ ఊహించలేకుండా ఉంది. ప్రెజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభూ, ది ఇండియా హౌస్ చిత్రాలున్నాయి. ఈ 2 కూడా పీరియాడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభూ సినిమాను దాదాపు 2 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపిస్తున్నాడు. తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభూ వస్తుందని స్వయంగా నిఖిల్ చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలతో శిక్షణ కూడా తీసుకున్నాడు. చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ లోనే అడుగు పెట్టనుందని ఈ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరిలో ఈ సినిమా వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ ను తీసేశారు. గతంలో విడుదల చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా మరోసారి వాయిదా వేసే ఛాన్స్ ఉందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కార్తికేయ 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన నిఖిల్ ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజిటర్లు టాక్ చేసుకోవడంతో స్వయంభూ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి స్వయంభూ చెప్పిన డేట్స్ కు వస్తుందా, పోస్ట్ పోన్ అవుతుందా లేదో చూడాలిగా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.